వెల్కమ్ టు మిస్టర్ లక్స్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనం గుమ్మడికాయ పులుసు ముద్దపప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ మా అమ్మగారు నా చిన్నప్పుడు చేసేవారండి. ఈ రెసిపీని మా అమ్మగారి దగ్గర ప్రతి స్టెప్ తెలుసుకొని మీ ముందు ఉంచుతున్నాను. ఈ రెసిపీ చాలా హెల్దీ, షుగర్ పేషెంట్లకి దివ్య ఔషధం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముద్దపప్పుకు కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, నెయ్యి. ముద్దపప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం. ఈ నెయ్యి కొంచెం మరిగాక దీంట్లోనే మనం కందిపప్పును కూడా వేసేసుకుందాం. ఈ కందిపప్పుని 6-7 నిమిషాలు వేయిద్దాం. ఇది నేతిలో బాగా వేగితే మంచి టేస్ట్ వస్తుందండి. ఈ నేతిలో వేపుతుంటే కందిపప్పు మంచి స్మెల్ భలే వస్తుందండి. ఈ పప్పు నేతిలో బాగా వేగిందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుందాం. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ ఇద్దామండి. ముద్దపప్పుకి 3 విజిల్స్ కంప్లీట్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం గుమ్మడికాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. గుమ్మడికాయ పులుసుకు కావాల్సిన పదార్థాలు: కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కారం, పసుపు, ధనియాల పొడి, ఇంగువ, బెల్లం, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, మెంతులు, కల్లుప్పు, చింతపండు రసం, కొత్తిమీర, ఆయిల్, కరివేపాకు. గుమ్మడికాయ పులుసు చేసుకునే విధానం చూద్దామండి. ముందుగా మనం ఆయిల్ వేసుకుందాం. మెంతులు, ఈ మెంతుల్ని కొంచెం వేయిద్దాం. ఆవాలు వేసేసుకుందాం. మినపప్పు కూడా వేసుకుందాం. ఈ మినపప్పు కూడా 1 నిమిషం వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, చిటికెడు ఇంగువ వేసుకుందాం. దీంట్లోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేద్దాం. ఉల్లిపాయలు మరీ సన్నగా కాకుండా కొంచెం మందంగా తరుక్కోండి, బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి. సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాం. కల్లుప్పు వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ కాసేపు మగ్గనిద్దాం మూత పెట్టి. మనకు ఉల్లిపాయలు మగ్గేయండి. ఇప్పుడు దీంట్లోనే మనం ఈ గుమ్మడికాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. దీంట్లోనే పసుపు, కారం, కొంచెం మీరు కారం ఎక్కువ తింటే వేసుకోవచ్చు, పర్వాలేదు. ధనియాల పొడి, ఇవి బాగా కలుపుదాం. దీంట్లో వాటర్ యాడ్ చేసేసుకుందామండి. మీకు పులుసు ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోండి, చిక్కగా కావాలంటే తక్కువ వేసుకోండి. ఈ గుమ్మడికాయ ముక్కల్ని మూత పెట్టి ఉడికిద్దామండి. ముక్కు ఉడికిందో లేదో చూద్దామండి. ముక్కు ఉడికిందండి. నాకు ముక్కు ఉడకడానికి 15 నిమిషాలు పట్టింది. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు యాడ్ చేసుకుందాం. ఈ చింతపండు నిమ్మకాయ సైజ్ అంత గుజ్జు తీసానండి. దీంట్లోనే మనం బెల్లం కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి తిప్పుదాం. ఈ బెల్లం, చింతపండు అన్నీ వేసిన తర్వాత ఈ స్టేజ్లోనే మీకు ఉప్పు, పులుపు అన్నీ సరిపోయలేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ బెల్లము, చింతపండు వేసాం కదండి, దీన్ని మరి కాసేపు ఉడికించుకుందాం. పులుసు చిక్కపడిందండి. మనం ఇంక ఈ స్టేజ్లోనే కొత్తిమీర వేసేసుకుందాం.
నాకు ఈ స్టేజ్ రావడానికి 12 నిమిషాలు పట్టింది. ఇంక మనం దించేసుకుందాం. ఇప్పుడు మనం మెదుపుకున్న ఈ ముద్దపప్పుకి తాలింపు వేసుకుందామండి. చెంచా నెయ్యి వేసుకుందామండి తాలింపుకి. జీలకర్ర, ఈ జీలకర్ర బాగా చిటపట అన్నది. ఇంగువ, కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం. రెడీ అయిపోయిందండి మన ముద్దపప్పు. అంతేనండి, సింపుల్ హెల్తీ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ఒక లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.